ఓ పరమశివ దయాశంకర, దయచేసి ఎప్పుడు నేను పిలుస్తూ ఉన్నా, నువ్వు వస్తూ ఉన్నావు, వరం ఇస్తూ ఉన్నావు. ఇప్పుడు నువ్వు ఎప్పుడు కూడా నా శరీరంలో ఉండాలి, అంటే నా కడుపులో ఉండాలని చెప్పి కోరుకున్నట్టు లింగరూపం ధరించి ఆ పరమేశ్వరుడు తథాస్తని చెప్పి ఆయన కుక్షిలోకి వెళ్ళిపోయాడు, అంటే కడుపులోకి వెళ్ళిపోయాడు. వెంటనే గజాసుడు ఎంతో ఆనందంతో శివుణ్ణి తన వశం చేసుకున్నాను, ఇంకా ఎవరో కూడా అందరూ నన్నే పూజిస్తారు, శివుడే నేనే శివుడు అని చెప్పి అహంకారంతో ఆ గజాసుడు మన రాజ్యానికి వెళ్ళి ఆనందంగా ఉన్నాడు. కొంతకాలం గడిచింది. పార్వతీదేవి బాధపడుతూ ఆందోళన చెందుతూ, ఎందుకంటే పరమేశ్వరుడు ఎక్కడికి వెళ్ళినా తపస్సు చేసినా కైలాసానికి వస్తూ ఉండేవాడు. అయినా పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నా అర్థం కావట్లేదు. అక్కడ బ్రహ్మని అలాగే మహావిష్ణువుని కూడా ప్రార్థన చేసేసరికి వాళ్ళందరూ కూడా వైకుంఠలోకం నుంచి బ్రహ్మ వచ్చారు. వైకుంఠలోకం నుంచి మహావిష్ణువు వచ్చేటప్పటికి వారి పాదపద్మ నమస్కారం చేసి పార్వతీదేవి అడిగిందట, ఓం నారాయణ బ్రహ్మదేవ, పరమేశ్వరుడు ఎక్కడికి వెళ్ళాడు ఏమిటని చెప్పాడు. గడపడికి ఆ బ్రహ్మ చెబుతూ ఉన్నట్ట, దివ్య దృష్టి చేత గజాసుని రాక్షసుల యొక్క భక్తి చేత పరమేశ్వరుణ్ణి మెప్పించగా ఆ లింగరూపం ధరించి తన కడుపులో పెట్టుకుని తీసుకెళ్ళిపోయాడు పరమేశ్వరుడు. ఈ ముల్లోకాల్లో కూడా ఎక్కడా లేడు, గజాసుని యొక్క శరీరంలోనే ఉన్నాడు అని చెప్పేసరికి మరి దీని మార్గం ఏమిటి అని అనేటప్పటికీ, అయితే గజాసుడికి నృత్యాలన్నా పాటలన్నా ఆలపించేవారన్నా సంగీతం చేసేవారన్నా చాలా ఇష్టం. దానికి ఎంతైనా ఏదైనా ఇస్తాడు. మేమందరం కూడా వెళ్ళి ఆ గజాసురుని మెప్పించి పరమేశ్వరుని తీసుకొస్తామని చెప్పి ఈ బ్రహ్మ మహావిష్ణువు గంధర్వ కిన్నెర కింపురుషులు భృంగేశ్వరుడు చండేశ్వరుడు నందీశ్వరుడు అందరూ కూడా బయలుదేరి గజాసుని యొక్క రాజ్యంలోకి వెళ్ళారట. రాజ్యంలోకి వెళ్ళేటప్పటికీ ఆ గజాసుని సమక్షంలో సభామధ్యమందు ఎంతోసేపు నృత్యాలు చేశారు, పాటలు పాడారు, సంగీతం చేశారు, అనేక మాటలు చెప్పారు. వాళ్ళు మాట్లాడుతుంటే ఎంతో ఉత్సాహంగా వింటూ ఉన్నాడు గజాసుడు. ఎంతో ఆనందం పొంది ఈ సమస్త భూమండలంలో కూడా శివుని తీసుకోవాలంటే అని చెప్పినప్పటికీ, నువ్వు ఎంతో భక్తిగా శివుణ్ణి స్వీకరించావు, అందుకని నిన్ను మెప్పించి నువ్వు తీసుకోవాలి తప్ప ఇంకో మార్గం లేదు అని చెప్పి వెంటనే ఆ పరమేశ్వరుని విడిచిపెట్టు అని చెప్పనేసరికి, నేను ఎలాగా ఇవ్వలేను, మీరే తీసుకోండి అని చెప్పాడు. వెంటనే నంది తన కొమ్ముల చేత ఆ గజాసుని యొక్క పొట్ట చేసి శివుడిని బయట తీసుకొచ్చాక వెంటనే శివుడు ఓం పరమేశ్వరాయ నమః ఆయన బయటకు వచ్చి మానవదేహంతో ఆయన ఎప్పుడైతే బయటకు వచ్చాడో ఆ గజాసుడు ఓం నమ శివ అంటూ మూరుగులు పడిపోగానే భక్తుడైన గజాసుని చూసి బాధపడుతూ ఆ పరమేశ్వరుడు అలాగే కైలాసానికి వెళ్ళాడు. కైలాసానికి వస్తున్నానని వార్త తెలిసిగానే ఆ పార్వతీదేవి అభ్యంగన స్నానం, మనకి పెళ్లి ముందు చేస్తారు మంగళ స్నానం అని, అటువంటి అభ్యంగన స్నానం ఒంటి నిండా నిలువ పెట్టుకుని మిగిలిన పిండితోటి చిన్న బొమ్మను చేసి ఆవిడకు ఒక వరం ఉంది, దూర్వాస మహర్షి యొక్క వరం. ఆవిడ చేతితో ఏ బొమ్మ చేసినా సరే ఆ బొమ్మ సజీవుడిగా ఉంటుందన్నమాట. అలాగే ఆ బొమ్మను చేసి తల మీద చేయి పెట్టేసరికి అమ్మ అంటూ కౌగిలించుకున్నాడు. చిన్న పిల్లాడు ప్రత్యక్షమయ్యాట. వెంటనే ఆ పిల్లాడికి ఎంతో ఆనందం పొంది పార్వతీదేవి శక్తి అయిన ఆయుధం ఇచ్చి గుమ్మం దగ్గర కాపలా పెట్టిందట. ఎవరు వచ్చినా రానివ్వకుండా చూడు నాన్న అని చెప్పి లోపలికి వెళ్ళి స్నానమాచరించి వస్తామనే ఉద్దేశంతో ఆ పార్వతీదేవి శక్తి ఆయుధంతో ఆ పిల్లాన్ని పెట్టేసరికి అందరూ వస్తూ ఉన్నారు. పరమేశ్వరుడు కూడా వచ్చాడు. అందరూ ప్రమథగణాలు కైలాసంలో ఉండే పరివార దేవతలంతా కూడా వస్తూ ఉన్నారు. ఇందులో పరమేశ్వరుడు మాత్రం ముందుగా వచ్చి గుమ్మం దగ్గర వెళ్ళిపోతూ ఉంటే శక్తి ఆయుధంతో ఉన్న ఈ పిల్లవాడు చిన్న పిల్లవాడు ఆ పరమేశ్వరుని అంటగించాడు. నువ్వు ఎవరైనా సరే ఎవరనకి వీల్లేదు, మా అమ్మ ఎవరిని కూడా రానివ్వద్దని చెప్పింది అని చెప్పేసరికి నేను కైలాసానికి అధిపతిని పార్వతి భర్తనని అనేక విధాలుగా చెప్పాడు. ఎన్ని విధాలుగా చెప్పినా సరే ఎవరిని కూడా రానివద్దు, నేను పుట్టినప్పుడు ఇక్కడ ఎవరు లేరు, ఇప్పుడు ఎవరు ఉండకూడదు అని చెప్పి ఆ బాలుడు చెప్పేసరికి వెంటనే ఆ పరమేశ్వరుడు ఇద్దరి మధ్య కూడా గొడవ పెరిగి వాళ్ళ ప్రతివాదాలు కూడా పెరిగి తన యొక్క త్రిశూలం చేత శక్తి ఆయుధాన్ని ఓడించి ఆ త్రిశూలం చేత ఆ పిల్లాన్ని కొట్టగా వెంటనే అది తలగదా శివాన్ని దారుణంగా హింసిస్తారా, ఇదేమి చోద్యం, ఇదేమిటి అని చెప్పి ఎంతో బాధపడుతూ ఉండగా, సరే నా పిల్లాన్ని బతికించవలసిందని చెప్పి ఎంతో ప్రార్థన చేస్తే ఈ ముల్లోకాల్లో గల ఉత్తర దిక్కున్న శిరస్సును ఎవరైతే ఉంటారో వారిని తీసుకురండి, తప్పకుండా నీ పిల్లాన్ని బతికిస్తామని చెప్పి తన యొక్క పరివారాన్ని భృంగీశ్వరుణ్ణి చండీశ్వరుణ్ణి ప్రమథ గణముల్ని అన్ని కూడా పంపించాట పరమేశ్వరుడు. అందరూ కూడా అన్ని లోకాలకు వెళ్ళారు. ఎక్కడా కూడా ఏ లోకంలో కూడా ఎవరు దొరకలేదు. అయితే భక్తవశంకరుడైన తన భక్తుడు గజాసుడు మాత్రమే ఉన్నట్ట ఉత్తర దిక్కున మరణస్థితిలో శివ శివ అనుకుంటూ. సరే ఆయన్నే మోసుకుని వచ్చారు. పరమేశ్వర ఎవరు దొరకలేదు, నీ భక్తుడు మాత్రమే ఉన్నాడు, ఇదిగో అసురుడు గజాసురుడు అని చెప్పి తీసుకొచ్చేసరికి వెంటనే ఆ గజాసురుడు అంటే గజముఖం గలవాడు కాబట్టి ఏనుగు ముఖం గలవాడు కానీ పెద్ద దేహంతో ఉన్నవాడు
మంత్రశక్తి చేత పరమేశ్వరుడు చిన్నగా చేసి ఆ యొక్క శిరస్సుని బాలుని దగ్గర పెట్టగానే చిన్నగా ఆ బాలుడు బ్రతికి ఉన్నట్ట సుదేవుడయ్యి ఓం నమ శివాయ అనుకుంటూ అమ్మ అనుకుంటూ ఆ పార్వతీదేవిని కౌలించుకున్నట్ట. గజముఖం గలవాడు కాబట్టి గజానని చెప్పి నామకరణం చేశారు. అల్లారు ముందుగా పెంచుకుంటూ ఉన్నది. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరులు